నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న సెకండ్ ఫ్లోర్లో ఉన్న రాయల్ లుక్ వచ్చే ఫుల్ వుడ్ వర్క్తో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. మెయిన్ డోర్ పక్కన ఉన్న వాల్ అంతా కూడా టైల్స్ అయితే అంటించారు. సేఫ్టీ గ్రిల్స్ కూడా మనకి స్టీల్తో కనిపిస్తుంది. హాల్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు. వెడల్పు పొడవు కూడా స్పేసెస్గా కనిపించింది. సీలింగ్ కూడా మనకి క్లాస్ డిజైను, కాస్త డిఫరెంట్గా రాయల్ లుక్ వచ్చేటట్టు. రైట్ సైడ్ వాల్ అంతా కూడా మనకి టీవీ నెట్ అయితే కనిపిస్తుంది. వెంటిలేషన్ కూడా మనకి కనిపిస్తుందండి. ఫుల్ వుడ్ వర్క్ అండి, కంప్లీట్ డిజైన్తో కనిపిస్తుంది. ఈ సైడ్ కూడా మనకి వుడ్ వర్క్ కనిపిస్తుంది. స్ట్రేట్గా మనకు ఒక బెడ్రూమ్ వస్తుందండి. ఇది సెకండ్ బెడ్రూము. దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. 3 BHK స్పేస్లో 2 BHK కడితే ఎంత ఫ్రీగా ఉంటుందో అలాగైతే ఈ ఫ్లాట్ అయితే కనిపిస్తుందండి. సీలింగ్ కూడా మనకి సింపుల్ క్లాస్ డిజైను. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుందండి. హైవే రోడ్డుకు కూడా వెరీ నియర్ బై ఉంటుంది. వుడ్ వర్క్ కూడా మనకి క్వాలిటీ కలిగిన వుడ్ వర్క్ అయితే కనిపిస్తుందండి. ఇది మనకి రోడ్డు వైపు ఉన్న బాల్కనీ. ఇది మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. వెడల్పు అయితే ఎక్కువ కనిపిస్తుంది, పొడవు అయితే ఇంకా ఎక్కువ ఉంది. కంప్లీట్గా అయితే సేఫ్టీ గ్రిల్స్ అయితే కనిపిస్తుందండి. వుడ్ వర్క్ కూడా మనకి బేసిక్ మోడల్ కాదు, హెవీ క్వాలిటీ ఉన్న మెటీరియల్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుంది. మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే స్ట్రేట్గా మనకి డైనింగ్ కనిపిస్తుందండి. డైనింగ్ స్పేస్ కూడా ఇంచుమించుగా మనకి హాల్ అంత స్పేస్ వచ్చింది. డైనింగ్ దగ్గర సీలింగ్ కూడా మనకి ఎక్సలెంట్ డిజైన్ అయితే తీసుకున్నారు. కొన్ని సెల్ఫ్లు అయితే రైట్ సైడ్ కనిపిస్తున్నాయి. చివరిలో మనకి హ్యాండ్ వాష్ కనిపిస్తుంది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. వెరీ బిగ్ సైజులో మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుందండి. ఒక 6x6 2 4x6 పట్టేంత స్పేస్కి అయితే అనిపించింది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. సెల్ఫ్లన్నీ మనకి వుడ్ వర్క్ కనిపిస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. మంచి మెటీరియల్ యూజ్ చేశారు, డిజైన్డ్ మెటీరియల్. హెవీ క్వాలిటీ ఉన్న వుడ్ వర్క్ అయితే తెలుస్తుంది. డబల్ సైడ్ అయితే వెంటిలేషన్ వచ్చిందండి. డైనింగ్ దగ్గర నుంచి మనకి యూటిలిటీ స్పేస్కి అయితే వే కల్పించారు. ఫ్రంట్ రోడ్డు వైపు అయితే ఒక బాల్కనీ వస్తుంది. ఇంచుమించుగా దానికన్నా పెద్దదన్నట్టుగా ఇక్కడ ఇంకొక బాల్కనీ మోడల్ వచ్చింది యూటిలిటీ. వెరీ బిగ్ సైజులో అయితే యూటిలిటీ స్పేస్ అయితే అనిపించింది. గాలి వెలుతురు అయితే